నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఈ రోజు కూడా ప్రతిరోజు లాగానే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వాటిని అయితే తీసుకొచ్చాను. సో ఈ రోజు అయితే ఏమేమి ట్రెండ్ అవుతున్నాయో సోషల్ మీడియాలో మీకు చూపించడానికి అయితే నేను వచ్చేసాను. సో లేట్ చేయకుండా అయితే మనం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి అయితే చూసేద్దాం. మనం ఫస్ట్ వచ్చేసి కాంగ్రెస్ నుంచి తిరిగి వైసీపీలోకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి పెద్ద ఊసరవెల్లిలా ఉన్నావు కదరా అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ లో అయితే పెట్టారు. అది వచ్చేసి ఎన్ఆర్ఐ టీడీపీ అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది. ఈ పర్టికులర్ ఇదైతే చాలా ట్రెండ్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాం ఏముందనేది. సో నెక్స్ట్ వచ్చేసి నాకు సిగ్గు లేదు, నీకు సిగ్గు లేదు. సో ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో అయితే బాగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్తున్నట్టు మనకైతే ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైసీపీకి రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి త్వరలో టీడీపీలో చేరనున్నారు. ప్రభాకర్ రెడ్డి షూర్ షాట్, ఈసారి నెల్లూరులో టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. సో ఇది కూడా ఏంటంటే వైరల్ అవుతుంది అనమాట. సో చాలా ఇలాంటివి చాలా మనకి వైరల్ అవుతున్నాయి. సో నెక్స్ట్ కూడా చూద్దాం. వైకాపాకు షాక్, వేమిరెడ్డి గుడ్ బై. అంటే మన వైసీపీ నుంచి అయితే మన వేమిరెడ్డి వెళ్ళిపోతున్నారు బయటికి అని చెప్పేసి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇది కూడా ట్రెండ్ అవుతూనే ఉంది ఇప్పటికీ. ఇప్పుడు వచ్చేసి అయితే ఉచిత పథకాల వల్ల జనాలు బద్ధకస్తులు అవుతున్నారు బ్రో. అయితే నువ్వు అవి తీసుకోకుండా ఉండు, నీకు బద్ధకం ఉండదు. సో ఇది ఇప్పుడు చూస్తున్న మన ఆంధ్రాలో అయితే ఉచితాలు అంటే మన ఉచిత పథకాలు చూస్తున్నాం కదా. సో దాని గురించి ఈ యొక్క మీమ్ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఏబిఎన్, టీవీ5, మహా, ఈనాడు వీళ్ళంతా కలిసి అన్ని ఏడుపులు ఏడ్చినా మన గుడివాడ నుంచి నేను, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ పోటీ చేస్తాను. సో మన వల్లభనేని వంశీ గారి గుడివాడ నుంచి చూస్తున్నాం కదా వల్లభనేని పరిస్థితి ఎట్లుంది. టికెట్ లేకుండా కూడా పోటీ చేస్తా అని చెప్తున్నారు. సో ఇది కూడా చాలా ఏమంటారు వైరల్ అవుతుంది. సో దీని తర్వాత ఏముందో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి చూస్తుంటే వైసీపీ ఎన్నికల టార్గెట్ క్లియర్ గా ఉంది. వైసీపీ ఎన్నికల టార్గెట్ క్లియర్ గా ఉందని ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ అన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న జగన్ రాష్ట్రానికి ఏం చేయని చంద్రబాబు అనేది ఏపీ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపారు. సో ఇదేంటంటే మనం వైసీపీలో ఉన్న అంటే సజ్జల రామకృష్ణ గారు అన్నట్టు మనకైతే తెలుస్తుంది. సో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చున్న ఫ్యాన్ కి ఓటు వేసిన నీ ఆరోగ్యమే కాదు నీ రాష్ట్రం కూడా కాపాడుతుంది అంట. సో అలా బయటికి వెళ్ళి సైకిల్ తొక్కి చూడు, ఆరోగ్యంగా ఉంటావు. అలానే సైకిల్ కి ఓటేసి చూడు, నీతో పాటు నీ రాష్ట్రం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్యాన్ కింద కూర్చోకుండా సైకిల్లో వెళ్తే ఆరోగ్యంగా ఉంటారని. అంటే ఇండైరెక్ట్ గా టీడీపీకి ఓటేయమని చెప్తున్నారు. సో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది. టీడీపీ యువ అంట, ఇది వాళ్ళ పేజ్ లో ఇది బాగా వైరల్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఇంకొకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో చూద్దాం. జగన్ నిరుద్రోహం. ఇదేంటొచ్చేసి మెగా డిఎస్సి ఊసలేదు, 2.32 లక్షల ఉద్యోగాలు భర్తీ మర్చిపోయాడు. 6,500 పోలీసులు పోస్టుల విషయాన్ని ప్రస్తావించట్లేదు. నిరుద్యోగులను నిండా ముంచిన జగన్. సో ఇది కూడా బాగా వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఎట్లా ఉందనేది అయితే ఈ పోస్ట్ అయితే వైరల్ చేస్తున్నారు అక్కడ ప్రజలు. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ కూడా వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇది లావు శ్రీకృష్ణదేవరాయల గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఈ వార్త వైరల్ అవుతూనే ఉంది. మళ్ళీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అంటే నిన్న ఆళ్ల రామకృష్ణ గారు వైసీపీకి వచ్చినట్టు తను కూడా వస్తున్నట్టు అయితే ఒక వార్తనైతే హల్చల్ అవుతుంది. అయితే ఇదేం కాదు, ఇదంతా ఫేక్ న్యూస్ అనేది ఇక్కడ సారాంశం అనమాట. తనేం మళ్ళీ వైసీపీలోకి రావట్లేదు. సో ఇది వైరల్ చేస్తున్నారు, వస్తున్నట్టు వైరల్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ కూడా చూస్తున్నట్టయితే మళ్ళీ ఇది ఒక వైరల్ అవుతున్న న్యూస్. గెలిస్తే ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అనిల్ కుమార్. సీఎం జగన్మోహన్ రెడ్డికి కట్టుకొని వస్తున్న వారికి జగన్ తగిన విధంగా బుద్ధి చెప్పాలని వైసీపీ నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ అన్నారు. ఏంటంటే అక్కడ తను ఎమ్మెల్యేగా బ్రహ్మనాయుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. సో ఇక్కడ గెలిచిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టుకుంటా అని తను చెప్పడం అయితే జరిగింది. ఈ పోస్ట్ కూడా తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒకటి చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మన క్రికెట్ టీం లీగ్ లాగా ఇక్కడ మనకి ఆంధ్ర పొలిటికల్ లీగ్ కూడా చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నట్టయితే వైసీపీ టీంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించి. ఇక్కడ కెప్టెన్, వికెట్ కీపర్, ఇంకా వైస్ కెప్టెన్, మళ్ళీ ఆల్రౌండర్, సపోర్ట్ ఆల్రౌండర్. ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ బౌలర్, బ్యాట్స్మెన్, బౌలర్, స్పిన్నర్, బ్యాట్స్మెన్, మళ్ళీ హెడ్ కోచ్. ఇక్కడ వచ్చేసి మనకి చీర్స్ గల్ అనమాట. సో ఇది కూడా తెగ వైరల్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది కూడా చాలా వైరల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఆంధ్రాలో ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్నారు కదా. సో దానికి సంబంధించిన ఈ పోస్ట్ అనమాట. ఏంటంటే ఉల్లంఘనలు నిజం, ఏపీలో ఎక్కడ ఇసుక అక్రమాలు తవ్వకాలు లేదనేది కలెక్టర్ల మాట. కానీ జగన్ ప్రభుత్వం చేస్తున్న దందా పచ్చి నిజమని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తేల్చి పారేసింది. దోపిడీ కళ్లకు కట్టేల వివరణ సిద్ధం చేసింది. ఆ నివేదిక ఎన్జిటి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళనుంది. సో ఇప్పుడు ఏంటంటే జగన్ చుట్టూ ఉచ్చు బిగించేలా సో ఈ పోస్ట్ అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఏం జరుగుతుంది.
పెట్టుందో. సో నెక్స్ట్ అయితే చూద్దాం ఏముందనేది. సో ఈ పోస్ట్ కూడా చాలా వైరల్ అవుతుంది. ఏంటంటే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాస్ సింక్ లో ఉండాలి. ప్రజలు చెప్పురా, రాష్ట్రం బాగుండాలి అంటే నేను జైల్లో ఉండాలి అని కూడా చెప్పు జలక్. సో వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇవన్నీ. సో ఇది కూడా వచ్చేసి టీడీపీ యువ నుంచి వెళ్ళి చాలా వైరల్ అవుతుంది ఈ పోస్ట్ కూడా. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే షర్మిల గారి గురించి ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక కాంగ్రెస్ ఖాళీ, షర్మిల తీరుపై కాంగ్రెస్ నేతల అసంతృప్తి, నియంతృత్వ పోకడాలు అవలంబిస్తుందని ఆగ్రహం, పార్టీని వీడేందుకు సిద్ధమైన ముఖ్య నాయకులు, త్వరలో పార్టీ హైకమాండ్ కి సీనియర్లు ఫిర్యాదు. సో నిన్న చూస్తున్నట్టయితే కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే బయటికి రావడం జరిగింది, అది మనం చూసాము. సో దాని గురించి ఏమో అని అనిపిస్తుంది. అంటే ఆమె అట్లా అంటే ఆంధ్రాలో అలా మాట్లాడుతుందేమో, కాంగ్రెస్ తరఫున కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టున్నారు. సో దాని గురించి పెద్ద నాయకులు ఎవరైతే కాంగ్రెస్ లో చేరాలో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి అంటే చూస్తున్నాం కాబట్టి అదే అయితే వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆ కుటుంబానికే అవసరం లేనివాడు ఈ రాష్ట్రానికి అవసరమా. సో ఇది కూడా మనకి వైరల్ అవుతుంది. సో దీన్ని ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది కూడా చాలా ఏమంటారు వైరల్ అవుతుంది. అసలు ఏం అభివృద్ధి చేశారని మిమ్మల్ని మళ్ళీ గెలిపించాలి. సో మీ బిడ్డకి తండ్రి లేడు, బాబాయ్ లేడు, చెల్లి లేదు కాబట్టి నన్నే గెలిపించండి. అంటే ఇక్కడ ఏంటంటే చాలాసార్లు చూసాము మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే నేను ఒంటరిగా పోటీ చేస్తున్నాను, నేను ఒంటరి వాడిని అని చెప్పేసి. సో ఈ పోస్ట్ కూడా అలానే వైరల్ అవుతుంది అనమాట. తనకి ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను అందుకే గెలిపించండి అని చెప్పేసి అడుగుతున్నట్టు ఈ పోస్ట్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడ ఈ పోస్ట్ చాలా వైరల్ అవుతుంది. సో ఒక్కసారి మామయ్య అని పిలువమ్మా అని అంటే ఇక్కడ ముందు సొంత మేనల్ని పట్టించుకోరా అని చెప్పేసి బీపన్ అయితే మనకి ఉంది, చూడొచ్చు. చాలా వైరల్ అవుతుంది ఇది కూడా. ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో అసలు చెక్కలు కొడుతూనే ఉంది నాన్ స్టాప్ గా. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే షర్మిల గారి గురించి ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక కాంగ్రెస్ ఖాళీ, షర్మిల తీరుపై కాంగ్రెస్ నేతల అసంతృప్తి, నియంతృత్వ పోకడాలు అవలంబిస్తుందని ఆగ్రహం, పార్టీని వీడేందుకు సిద్ధమైన ముఖ్య నాయకులు, త్వరలో పార్టీ హైకమాండ్ కి సీనియర్లు ఫిర్యాదు. సో నిన్న చూస్తున్నట్టయితే కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే బయటికి రావడం జరిగింది, అది మనం చూసాము. సో దాని గురించి ఏమో అని అనిపిస్తుంది. అంటే ఆమె అట్లా అంటే ఆంధ్రాలో అలా మాట్లాడుతుందేమో, కాంగ్రెస్ తరఫున కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టున్నారు. సో దాని గురించి పెద్ద నాయకులు ఎవరైతే కాంగ్రెస్ లో చేరాలో వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి అంటే చూస్తున్నాం కాబట్టి అదే అయితే వైరల్ అవుతుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆ కుటుంబానికే అవసరం లేనివాడు ఈ రాష్ట్రానికి అవసరమా. సో ఇది కూడా మనకి వైరల్ అవుతుంది. సో దీన్ని ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అంటున్నట్టు అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది కూడా చాలా ఏమంటారు వైరల్ అవుతుంది. అసలు ఏం అభివృద్ధి చేశారని మిమ్మల్ని మళ్ళీ గెలిపించాలి. సో మీ బిడ్డకి తండ్రి లేడు, బాబాయ్ లేడు, చెల్లి లేదు కాబట్టి నన్నే గెలిపించండి. అంటే ఇక్కడ ఏంటంటే చాలాసార్లు చూసాము మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే నేను ఒంటరిగా పోటీ చేస్తున్నాను, నేను ఒంటరి వాడిని అని చెప్పేసి. సో ఈ పోస్ట్ కూడా అలానే వైరల్ అవుతుంది అనమాట. తనకి ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను అందుకే గెలిపించండి అని చెప్పేసి అడుగుతున్నట్టు ఈ పోస్ట్ అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో చూసారు కదండి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని వైరల్ పోస్టులు అయితే. సో ఇలాంటి న్యూస్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. సో అంతవరకు అయితే సెలవు. థ్యాంక్ యూ, బాయ్.